హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ 186. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నారు. మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేసి అయితే పెట్టండి. ఈరోజు అయితే మార్నింగ్ బ్లాగ్ అయితే చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. చూస్తున్నారు కదా, చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. అంటే బాగా వర్షం అయితే పడట్లేదు, సన్న జల్లు పడుతుంది. అసలు ఈరోజైతే అనుకోలేదు మార్నింగ్ బ్లాగ్ చేస్తానని. డైలీ చేస్తా అంటున్నారు కదా అక్క, ఎందుకు చేయట్లేదు మీరు అని అడగొచ్చు. అంటే నేను డైలీ చేద్దామని అనుకుంటున్నాను. టైం టు టైం అయితే నాకు కుదరట్లేదు. పిల్లలతో, 3 పిల్లలతో నేను చేసుకోవటం అన్నది, మార్నింగ్ తీయటం అన్నది అయితే కుదరట్లేదు. అందుకే ఏదో ఒక వీడియో అయితే పెడుతున్నాను, కానీ మార్నింగ్ బ్లాగ్ అయితే నేను పెట్టలేకపోతున్నాను. మీ అందరికీ చాలా థ్యాంక్స్. మా వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే, అసలు నేను వీడియోస్ తీయనందుకు, మార్నింగ్ బ్లాగులు తీయనందుకు కూడా మీ అందరికీ సారీ చెప్తున్నాను. ఇక చెప్పాలంటే ఇక్కడైతే ఇక బయట అయితే పని చేసుకోవాలని వర్షానికే తొందరగా అయితే మొదలుపెట్టాను. ఈరోజు వీడియో తీయాలన్న ఆలోచనతోనైతే ఇక దబదబ అయితే బయటకు వచ్చేసి ఆ స్టాండ్ ఒకటి కొన్నానని చెప్పాను కదా, స్టాండ్ తీసుకున్న కాడ నుండి అయితే ఇక నాకైతే కొంచెం కూడా ఇబ్బంది ఏమి ఉండట్లేదు. అంతకుముందు నేను చేతితో పట్టుకొని వీడియో తీయటం వల్ల, మళ్ళీ నేను వీడియోస్ తీయటానికి రాకపోవటం వల్ల నేనేం చేస్తున్నానంటే, ఆడ ఈడ అంటే చూసుకొని ఇట్లా వీడియో తీసేటప్పుడు ఎట్లా పెట్టాలి అన్నది గోడ మీద లేకపోతే ఆ కిటికీ కాడో అట్లా పెట్టేసి వీడియోస్ తీస్తున్నాను. కానీ ఇప్పుడు నాకు అలాంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. మంచిగా మా బావ అయితే స్టాండ్ కొనిచ్చిండు. స్టాండ్ మీదే పెట్టుకొని నేను వీడియోస్ తీస్తున్నాను. ఇంత నీట్గా తీయటానికి కారణం ఏంటంటే, స్టాండ్ కొనుక్కున్నాను కదా, అందుకే నేను నీట్గా తీస్తున్నాను. స్టాండ్ కూడా మా బావకి అయితే చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే మా బావ నాకు తెలియకోకుండా అయితే స్టాండ్ అయితే పెట్టేసిండు. అంతకుముందు ఒకటి తీసుకున్నప్పుడైతే నేను పెట్టాను, ఈసారి అయితే బాగా పెట్టింది ఏదైనా క్వాలిటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు చెప్పుకోకుండా ఏదైనా పెట్టిందంటే అది మంచిగా ఉంటుంది. నేను పెట్టిందంటే కొద్దిగా ఆలోచిస్తాను, కానీ మా బావ పెడితే నెంబర్ 1గా ఉంటుంది. అట్లా బాగుంటుందని అయితే నేను చెప్తున్నాను. వీడియో తీసేటప్పుడు మనం ఏ పని చేస్తున్నా కానీ మంచిగా మనకి స్టాండ్ ఉందనుకో ఇబ్బంది లేకోకుండా ఎక్కడంటే అక్కడ పెట్టుకొని మనం చేసుకోవచ్చు. వీడియో తీసేటప్పుడు కూడా వాయిస్ అట్లా ఇచ్చేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏమీ అనిపించదు కూడా. ఒకవేళ మనం ఎప్పుడైనా లైవ్ ఇచ్చామనుకో, మంచి స్టాండ్ మీద పెట్టుకొని ఎదురంగా పెట్టుకొని లైవ్ కూడా ఇవ్వచ్చు. మనం స్టాండ్ మీద పెట్టేసి ఏదో ఒక పని చేస్తూ కూడా అట్లా కూడా వీడియోస్ తీసుకోవచ్చు. ఆ స్టాండ్ ఉండటం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైనా వంట దగ్గర నుంచి చూపించాలి వీడియో తీసేటప్పుడు, అంటే మనం ఈ వంట చేసేటప్పుడు, కర్రీ వండేటప్పుడు ఇట్లా మనం మంచిగా దగ్గర నుండి చూపించాలనుకో, ఇట్లా మనం స్టాండ్ కొనుక్కొని పెట్టుకుంటే మనం ఇలా అయితే తీసుకోవచ్చు. స్టాండ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకళ్ళు చెప్పారు కదా, స్టాండ్ తీసుకుంటే మీరు వీడియోస్ చేసేటప్పుడు మీకు ఏమి ఇబ్బంది ఉండదు, మీరు వీడియో చేసుకోవచ్చు. స్టాండ్ మీద పెట్టేసి వంట కూడా చేయొచ్చు. మీరే పట్టుకొని చేయాలని అయితే లేదు. మీరు వీడియో తీసేటప్పుడు ట్యాప్ పడుతుంది, ట్యాప్ పట్టుకోకుండా కూడా మీరు వీడియోస్ తీసుకోవచ్చు అని అయితే క్లూ ఇచ్చారు. ఒక అక్క అయితే క్లూ ఇచ్చింది నాకు. ఇంకా దాన్ని బట్టి నేను బావని రోజు అడుగుతుంటే నాకు చెప్పుకోకుండా బావ అయితే వీడియో ఏమంటే స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టేసిండు. ఇక సరేలే అని నేను కూడా యూజ్ చేసుకుంటున్నాను. నేను చాలాసార్లు ఈ వీడియో కూడా తీసాము స్టాండ్ ఎదురంగా పెట్టుకొని. లైటింగ్ గిట్ట చాలా బాగుంది. లైటింగ్ కూడా మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లైటింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఈరోజైతే ఇక అసలు నేను ఏదో చెప్పేస్తున్నాను, అంటే స్టాండ్ గురించి చెప్పేస్తున్నాను, కానీ నేనేం వంట చేస్తున్నాను ఏంటో కూడా మీకైతే చెప్పలేదు. ఇంకా మార్నింగ్ అయితే తొందరగా అయితే పాలు కాగబెట్టేశాను, అన్నం కూడా ఉడుకుతుంది. ఇప్పుడు మీకు ఆ చాకులు చూపించాను కదా, ఆ చాకులు అయితే సెట్కి సెట్ తీసుకుంటే దాంట్లో మంచి గీరేది వచ్చింది, తురుమేది వచ్చింది, మళ్ళీ చాకు కూడా ఒకటి వచ్చింది, అది అంటే స్టవ్ ముట్టించేది కూడా వచ్చేసింది. అది నాకు చెప్పడానికి అయితే తొందరగా రాలేదు, ఏమనుకోబాకండి. ఇప్పుడైతే క్యారెట్ తురిమి నేనైతే ఫ్రై చేస్తున్నాను, క్యారెట్ రైస్ చేస్తున్నాను. పిల్లలు ఇష్టంగా తినాలంటే డైరెక్ట్గా అయితే వాళ్ళు తినలేవరు, ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే మనం ఇట్లా ఫ్రై లాగా చేసామనుకో చాలా బాగా తింటారు. ఇంకోటి నేను చెప్పాలంటే, మనం ఏ రైస్ చేసినా కానీ దాంట్లో ఏదో ఒక ఐటము పిల్లలకి నచ్చేలాగా మనం చేసామంటే అన్నం బాక్స్ అయితే మంచిగా వాళ్ళైతే తినేసి తీసుకొస్తారు, కంప్లీట్ చేస్తారు.
అలా మనం చేసుకోవాలి ఏ వంట చేసినా కానీ. ఇక నేనైతే క్యారెట్ అయితే చూసారుగా తురిమేసాను, మొత్తం తురివేసి ఫ్రై లాగా చేస్తున్నాను. రైస్ కూడా ఉడికేసింది. ఇక నేను ఏం చేస్తానంటే ఈ ఫ్రై చేసిన తర్వాత కొంచెం కారం, ఉప్పు, పసుపు వేస్తాను. నేను వీడియో తీసేటప్పుడు మర్చిపోయాను. ఏం మర్చిపోయాను అని చెప్తున్నారా, మీకు సారీ చెప్తున్నాను. ఏంటంటే నేను వీడియో ఆన్ చేయటం మర్చిపోయాను. కారం, ఉప్పు వేసేటప్పుడు ఉప్పు వేసాను కానీ కారం వేసేటప్పుడు ఆన్ చేయటం మర్చిపోయాను. అది కొంచెం మగ్గిన తర్వాత రైస్ వేసేటప్పుడు అది ఇద్దామంటే అది ఆన్ అయింది అనుకున్నాను కానీ అదైతే ఆన్ కాలేదు. అది నేను కూడా చూసుకోలేదు, అది నా పొరపాటే చూసుకోకుండా ఉండటం వల్ల. ఇక ఆ రైస్ అయితే వేసేసి మంచిగా కలిపేస్తున్నాను. ఇక కలిపిన తర్వాత చూడండి ఏ కలర్లో మంచిగా అవపడుతుంది కదా. క్యారెట్ కూడా ముక్కలు లేకోకుండా తురిమాం కదా, చాలా బాగా అవపడుతుంది, చాలా టేస్టీ ఉంది. నేను తిని చూశాను, చాలా టేస్ట్ ఉంది. ఇక పిల్లలకి రైస్కి వాళ్ళకైతే స్నాక్స్కి అన్నిటికైతే రెడీ చేద్దామని అయితే అనుకున్నాను. ఇక ముందైతే వాళ్ళకి దోశ వేస్తే వాళ్ళు తింటారన్న ఆలోచనతోనైతే నేనైతే పిండి పట్టేసాను. దోశ పిండి పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మంచిగా పొంగులాగా వచ్చి నిండుగా పడుతుంది. పిల్లల వరకే నానబెట్టాను, మాకైతే నానబెట్టుకోలేదు. అంటే మినపగుండ్లు కొంచెం తక్కువ ఉండటం వల్ల ఉన్న వాటితోనే పిల్లల వరకు చేద్దాం అన్నట్లయితే నానబెట్టేశాను. ఇక అదైతే అయిపోయింది. దాంట్లో కొంచెం జీలకర్ర కంపల్సరీ మేమైతే డైలీ ఎప్పుడు దోశలు వేసినా జీలకర్ర కంపల్సరీ వేస్తాము. జీలకర్ర వేయటం వల్ల గ్యాస్ పాంగొకకుండా ఉంటుంది, అందుకే జీలకర్ర వేస్తాను. జీలకర్ర వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎప్పుడైనా మనకి కొంచెం ఏమంటారు పొట్ట వచ్చింది అంటారు కదా, మంచిగా మార్నింగ్ లేచాక జీలకర్ర నీళ్ళు రసం తాగినా కానీ అట్లా పొట్ట లేకపోయినా రోజు మార్నింగ్ ఒక గ్లాస్ తాగినా కానీ మనకైతే బాగా ఉపయోగపడుతూ ఉంటుంది జీలకర్ర అయితే. జీలకర్ర వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, అవి అంటే నాకు గుర్తు రావట్లేదు. నేనైతే చేస్తాను కానీ టయానికి చెప్పలేకపోతాను. ఏంటి బావా చెప్పు, తొందరగా చెప్పే. జీలకర్ర వాటర్ మార్నింగ్ పరిగడుకుని తాగితే కళ్ళు తిరగడం తగ్గిద్ది, తర్వాత గ్యాస్ సమస్య తగ్గిద్ది, తర్వాత యాసిడిటీ సమస్య తగ్గిద్ది, తర్వాత ఏదన్నా ఫుడ్ తింటే తొందరగా డైజెషన్ అయ్యిద్ది. అవునా? తర్వాత అలా చేదు ఎట్లా మన ఇవి ఉంటాయి కదా, ఇవి కాకరకాయలు అవి అప్పుడప్పుడు కుదిరితే కాకరకాయ జ్యూస్ తాగటం, లేకపోతే పచ్చి కాకరకాయ తినటం. తర్వాత వచ్చేసి ఇది మన గానుగ పుల్లని యాప్ పుల్ల ఉంటుంది, ఈ రెండు మట్టికి పళ్ళు మట్టికి పొద్దున వాటితో ఫస్ట్ బ్రష్ చేసుకుంటే మస్తుగా ఉంటుంది అబ్బా, నోరు ఫ్రెష్గా ఉంటుంది. మన కళ్ళు తిరుగుడు సమస్య ఇలాంటివి చాలా బాగుంది. ఎందుకు నాకు తెలుసు అంటే మా డాడీ నాకు చెప్పిండు, మా డాడీ అదే పని చేసిండు. మా డాడీ చనిపోయే వరకు కూడా యాప్ పుల్ల గానుగ పుల్లతోనే పళ్ళు తోముకుంటా అబ్బా. అవును నిజంగా, మా బావ కూడా అప్పుడప్పుడు తోముకుంటా ఉంటాడు. ఇక మా అత్తయ్య గురించి చెప్పాలంటే మా అత్తయ్య అయితే డైలీ అయితే యాపులతోనే తోముకుంటుంది. ఇప్పుడైతే ఇక రైస్ రెడీ చేయించాను, రైస్ రెడీ చేశాను. క్యారేజీ కూడా పిల్లలకైతే కట్టేస్తున్నాను. కుశాంతికి టైం అవుతుంది, తొందరగా వెళ్ళాలి, టైం అవుతుంది అని అయితే ఇక పిల్లలకైతే రెడీ చేస్తున్నాను. ముందైతే కుశాంతిని అయితే రెడీ చేపిస్తాను, ఎందుకంటే మా ఖుషి బావ అయితే కొంచెం లేట్ చేస్తూ ఉంటాడు. ఇక నేను అరిచి ఎవరి వల్ల అంటారు కదా, పెళ్ళైన కొత్తలోని వాయిస్ చిన్నగా ఉండి ఇక వాళ్ళకి ఒక 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చేలోపు ఇక వాళ్ళకి వాయిస్ పెద్దగా అయిద్దని మా బావ అయితే అంటూ ఉంటాడు. అది నిజమేనండి, నా విషయంలోనే జరిగిద్ది. నేను పెళ్ళైన కొత్తలో మామూలుగా మాట్లాడేదాన్ని కానీ ఇప్పుడైతే వాయిస్ నాది పెద్దది అయిపోయింది. మా బావే తిడుతూ ఉంటాడు, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు, మమ్మల్ని నిద్ర కూడా పోనీవా నువ్వు అని మాట్లాడుతూ ఉంటాడు. బాయ్. హలో, ఇటు అన్నం తినుకోకొని వెళ్తాను, ఏంటి మళ్ళీ వస్తావా? సరే మరి. మా బావ అయితే వెళ్తాండు, ఇప్పుడే డ్యూటీకి వెళ్తాడు. ఇక అన్నం అయితే బాబుకి కూడా అన్నం తినిపిస్తున్నాను, ఎందుకంటే మార్నింగ్ నేను మంచిగా చపాతీ చేశాను కానీ చపాతీ వద్దు మమ్మీ నాకు ఈ రైసే కావాలండు. ఇంకో విషయం చెప్పాలంటే మా రాఖీ లేచిన కానుండి గోల ఏంటంటే నాకెందుకు ఈ రైస్ చేసావు, నాకు ఇష్టం లేదు, నేను తినను, నాకు వద్దు అని ఒకటే గోల. నేను మా పండు అంటారా, నాకు చిన్న గిన్నెలోనే పెట్టు, నాకు మరింత పెట్టొద్దు, నాకు కొంచెమే పెట్టాను గోల. పిల్లలు ఇక ఏదో ఒకటి అంటూనే ఉంటారు కానీ మనమైతే మంచిగా వాళ్ళకి బాక్సులలో నిండుగా పెడితే టీచర్స్ గద్దిచ్చైనా ఒక ముద్ద తినిపిస్తూ ఉంటారు. అలానే మా పిల్లల టీచర్స్ అయితే నిజం చెప్తున్నాను, వాళ్ళైతే
మంచిగా పిల్లలు పండు తినకపోయినా కానీ తినిపిస్తూ ఉంటారు. స్పూన్ ఉంటుంది కదా, తినిపిస్తూ ఉంటారు. ఇబ్బంది ఏముండదు పిల్లల విషయంలో, చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని అయితే. ఇక సరేలే అన్నాను. ఇంకో విషయం చెప్పాలంటే అసలు నేను ఆ రైసు చేసిన తర్వాత ఇక ఖుషి రాకి ఇలా అన్నారు కదా, మమ్మీ ఎలా ఉంటుందో అని. ఖుషాంత్ అయితే కొత్త ఐటమ్స్ రంగుల కాగితం తీయలేగా ఉందా? ఇది అయ్యేంటాయి తీసుకెళ్తాను వాళ్ళది రోజు